గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ద బ్యాండ్ మేళం డైరెక్టర్ సతీష్ జవ్వాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మీరు మాట్లాడే ముందు మీకు ఒక సీక్రెట్ లెటర్ ఒకటి వచ్చింది. మైక్ ఎవరి దగ్గర నుంచి అండి? ఇంపాసిబుల్. సో ఈ లవ్ లెటర్ వచ్చింది, మీరే చదవండి ఎవరి నుంచి వచ్చింది ఏంటి అని. ఫస్ట్ పైన కూడా ఏదో రాశారు. టు సతీష్ విత్ లవ్, ద రియల్ పవర్ ఆఫ్ ద, తెలుగులో రాసుంటే బాగుండేది. మెన్ లైస్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద ఉమెన్. ఇదేదో చాలా పెద్దది ఉందండి నాకు. కొంచెం గట్టిగా చదవండి. ద రియల్ పవర్ ఆఫ్ ద మెన్, నాకు కూడా అర్థం కావట్లేదే. లైస్ ఇన్ ద స్మైల్. ద రియల్ పవర్ ఆఫ్ ద మెన్ lies in the size of the smile of a woman sitting next to him. And you are the real man for my life, experiencing everything. మీ ఆవిడ చిరునవ్వు కారణం మీరేనా ఆవిడ ఉద్దేశం. మీ ఆవిడ కాదు తెలియదు, ఆవిడ రాస్తున్నాడు. వాళ్ళ ఆవిడే. నా వాట్సాప్ నెంబర్ ఉంది, నీ దగ్గర మెసేజ్ చేయొచ్చు నువ్వు. ఇంకొకటి కూడా రాశారు ఆవిడ లోపల, చాలా పెద్ద చిట్టియే పంపించారు మీకు వ్యాలంటైన్స్ డే రోజు. వాళ్ళ ఆవిడే రాశారు పాపం. ఐ లవ్ యూ టూ. ఓకే, ఆవిడ ఇవి కూడా పంపించారు మీకోసం స్పెషల్గా. సో ఆవిడ తరఫున మేము ఇస్తున్నాం ఇవన్నీ. అది కూడా చదవండి లోపల, ఆవిడ చదవడానికే కదా పంపించారు. నేనేదో స్పీచ్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చానండి, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది నాకు. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ. పాపం మిమ్మల్ని కంగారు పెట్టాలనుకోవట్లేదు, మీ మొదటి స్పీచ్ కాబట్టి. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ డైరెక్టర్ గారు మాట్లాడతారు అని ఒక యాంకర్ చెప్తా ఉన్నప్పుడు ఆ మైక్ తీసుకొని చాలామంది డైరెక్టర్ అవుదామని ఇంట్రెస్ట్తో వస్తారు. ఒక 100 మంది డైరెక్టర్ అవుదామని వస్తే ఖచ్చితంగా అందులో 98 మంది ఇంటికి వెనక్కి వెళ్ళిపోతారు. ఓన్లీ 2 మాత్రమే డైరెక్టర్ అవుతారు. ఆ 2లో నేను ఇప్పుడు ఈరోజు ఉండడానికి కారణం, నా వెనకాల ఒక 2 ఉన్నారు. ఒకటి నా వైఫ్ సౌజన్య, 2 నా ఫ్రెండ్ శివముప్పరాజు. వాళ్ళిద్దరికి నేను జీవితంతో రుణపడి ఉంటాను. అలాగే ఒక సినిమా వాడి లైఫ్ కూడా సినిమా లాగే ఉంటుందండి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, కరెక్ట్గా విలన్ రెడీ ఉంటాడు, హీరోయిన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఈ విలన్ గాడు హీరోయిన్ వేసేస్తాడు, చంపేస్తాడు, నరకెత్తాడు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ టైంలో హీరో వచ్చి కాపాడతాడు. అలాగే నా డ్రీమ్స్ కూడా అవన్నీ ఇంకా అయిపోయినాయి, మట్టిలో కలిసిపోయినాయి అని నేను అనుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు హీరోలాగా నన్ను ఎంకరేజ్ చేశారు కోన వెంకట్ గారు. ఆయన నా లైఫ్కి యాక్చువల్గా నా రియల్ లైఫ్లో నాకు రియల్ హీరో కోన సార్. నా ఫస్ట్ సినిమా ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో రావడం అనేది నేను ఖచ్చితంగా అదృష్టం ఉంది అనుకుంటున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరై సినిమా బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు. నిజంగా నాకు సినిమా బడ్జెట్ తెలియదండి, ఎందుకంటే కోన సార్ ఎప్పుడు కూడా నాతో బడ్జెట్ డిస్కస్ చేయలేదు. నీకు ఏం కావాలి చెప్పు, అది నీకు అరేంజ్ అయిపోద్ది అని చెప్పేసి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా 13th మార్చ్ వస్తుందండి, అందరు చూడండి. థ్యాంక్ యూ. మీరు ఇందాక చూసిన సీన్ నేను రాస్తున్నప్పుడు నేను ఎంత ఎమోషన్ ఫీల్ అవ్వాను, తీసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవ్వాను. దానికి కారణం రోషన్ యాక్టింగ్. ఈ సినిమా ద్వారా రోషన్ యాక్టింగ్ అంటే ఏంటో ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని నేను 100% బిలీవ్ చేస్తున్నా. అలాగే సిరి కూడా. సిరిని తీసుకున్నప్పుడు, సిరి నీది కాకినాడ కొద్ది రోజులు మాత్రమే, నెక్స్ట్ కరీంనగర్ అమ్మాయిలాగా మారాలి నువ్వు అని చెప్పాను. డబ్బింగ్లో చాలా వరకు అది వచ్చేసింది. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ రాజమ్మ. విజయ్ గారి గురించి ఏం మాట్లాడాలి అని నేను అనుకుంటున్నప్పుడు విజయ్ గారే నాకు కంటెంట్ ఇచ్చారు. ఎందుకు జీ ప్రతి ఈవెంట్లో హీరో హీరోయిన్ వెనకాల నుంచి వస్తారు, మనం ఇద్దరం వద్దాం వెనకాల నుంచి అన్నారు ఇందాక. మనకు పిల్లలు ఉన్నారు జీ, మనం అలాంటి పనులు చేయకూడదు అంటే నిజమే, కాకినాడ వెళ్ళిపోవాలి నేను, రెడీ అని చెప్పాడు. థ్యాంక్ యూ. ప్రతి సినిమాలో నాకు తెలిసి 1-2 హిట్ సాంగ్స్లు ఉంటాయండి. మొత్తం ఆల్బమ్ అంతా హిట్ సాంగ్ అనేది చాలా రేర్ సినిమాలు ఉంటాయి. బ్యాండ్ మేళం అలాంటి రేర్ సినిమా అయింది బికాజ్ విజయ్ గారితో. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. సరేనా జీ.